ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిని మేము యావత్ ముస్లిం సమాజం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈవేళ ఒక ఈ ప్రాంతమే కాదు, ఇవాళ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రపంచంలో ఉండే ముస్లిమ్స్ అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇతర ఉగ్రవాదానికి ఒక కులం లేదు, మతం లేదు. మేము ఒక కులానికి దాన్ని అంతకట్టడం వీలేదు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ మన హిందువులకి ముస్లింలకి అందరికీ కూడా శత్రు దేశమే. అది వారు చేసే దురాగతాలని ఎవ్వరు కూడా ఇక్కడ క్షమించరు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. మరి ఇటువంటి అల్లరి మోకలు దుష్ట దాష్టీకం చేసినటువంటి పాకిస్తాన్కి తగిన శిక్ష విధించాలని చెప్పేసి మేము భారతదేశ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని బహిరంగ శిక్ష విధించి వారిని ఇక్కడ శిక్షించవలసిందిగా మేమంతా ముస్లిం సమాజం తరఫున మేమంతా కోరుతా ఉన్నాం. ఈ ముస్లిం సమాజానికి ఏ రకమైన మరక అంటించడానికి వీళ్ళేది. భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం అందరూ కూడా ఒకే తాటిపై ఉంటారు, ఒకే మాటపై ఉంటారు. అంచేది వీరిని ఎక్కడో జరిగిన పాకిస్తాన్ వాళ్ళు చేసిన దానికి మతం రంగు పులిమే. భారతదేశంలో ఉన్న ముస్లింలని ఉరికి మరణం చేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మేమంతా ముక్త కంఠంతో చెబుతూ ఉన్నాం. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమంతా కూడా కోరుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.